అవ్వచ్చు. ఓకే, అవునా మేడం? అవును. ఏ ఏ ఎందుకు కాదు, ఓకే ఎందుకు కాదు? మేడం మరి ఎట్లుంది మేడం? అంటే మీరు యాక్టర్ గా ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, లీడర్ గా ఉన్నప్పుడు, పొలిటీషియన్ గా ఉన్నప్పుడు? ఓ మై గాడ్, ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్ అండి. బికాజ్ యాక్టర్ గా దట్ వాజ్ డిఫరెంట్ స్ట్రగుల్. అక్కడ కొంచెం టాలెంట్, అంటే టాలెంట్ ఉండి మీకు ప్యాషన్ ఉంటే సరిపోతుంది. బట్ దెన్ అక్కడ కూడా యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఎవరికి దెర్ ఈస్ నో ఓవర్ నైట్ గేమ్ ఏం లేదు. యా, ఇక్కడ ఇట్స్ డిఫరెంట్ థింగ్ అండి. బికాజ్ ఇక్కడ ఎక్కువ డెడికేషన్ ఉండాలి. బికాజ్ యూ హ్యావ్ టు వర్క్ లైక్ యువర్ ఓన్ కంపెనీ. ఇప్పుడు నేను జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చాను, నా ఆఫీస్కి నేను వచ్చిన ఫీలింగ్ ఉంది. ఇట్స్ లైక్ మై ఆఫీస్. ఇప్పుడు నేను వచ్చాను, నాకు టీ ఇవ్వండి, నాకు కాఫీ ఇవ్వండి, అట్లా లేదు. నేను వచ్చాను, వుడ్ యూ లైక్ టు హ్యావ్ కాఫీ అన్నట్టుంది. సో ఇక్కడ ఎక్కువ ఓన్ చేసుకోవాలి. పాలిటిక్స్ లో యూ హ్యావ్ టు బి రెడీ టు వర్క్. ఇప్పుడు సినిమాలో అంటే మాకు క్యారవాన్ ఇస్తారు, మాకు టీమ్ ఇస్తారు, మేకప్ ఉంటుంది, ప్రొడక్షన్ ఉంటుంది, మేడం 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 అని తిరుగుతారు. సో దే విల్ ప్యాంపర్ యూ సో మచ్. సో ఒక స్ట్రగుల్ తర్వాత అట్లీస్ట్ యూ విల్ సీ దట్ లైఫ్. యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్న తర్వాత సో అట్లీస్ట్ కొంచెం ఒక లగ్జరీ ఉంటుంది. ఇక్కడ డిప్యూటీ సీఎం కే లగ్జరీ లేదు, ఇంకా మేమెంత. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎనీథింగ్ కంపారబుల్. బట్ డెఫినెట్లీ దిస్ ఈస్ 1000x డిఫికల్ట్ దాన్ ఎనీ అదర్ ఫీల్డ్, ఐ కెన్ సే. మేడం, మీరు పవన్ కళ్యాణ్ అభిమానురాలుగా ఉండి ఈ రోజు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో మెంబర్ అయ్యారు. తెలంగాణ చాలా మంది అభిమానులు ఉన్నారు, వాళ్ళు కూడా మీలాగా కన్వర్ట్ అయ్యి అంటే ఓటర్ గా మారి లీడర్ గా మారే ఛాన్స్ ఉందంటారు తెలంగాణలో? అఫ్ కోర్స్ అండి. పాలిటిక్స్ మీద ఒక నమ్మకం, ఒక రెస్పెక్ట్ కళ్యాణ్ గారి ద్వారా మాకు పెరిగాయి. అంతకు ముందు అంటే ఆన్ రికార్డ్ చెప్తున్నాను, పాలిటిక్స్ అనగానే ఇంట్లో అది ఒక కుళ్ళు, అది ఒక రొచ్చు, అదొక అది ఇది బురద, ఎందుకు నీకు, నువ్వు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతావు, నువ్వు నిజాయితీగా ఉంటావు, నీకు అక్కడ ప్లేస్ లేదు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు కళ్యాణ్ గారిది వచ్చిన తర్వాత మాకు అలా ఇంట్లో చెప్పడానికి లేదు. బికాజ్ కళ్యాణ్ గారు ఉన్నారు అంటే అక్కడ రొచ్చు లేదు అని అర్థం. సో దట్ ఇస్ ఇట్. మేడం, హరిహర వీరమ్మలో మీ పాత్ర చాలా బాగా అనిపించింది. సీన్ కట్ చేస్తే మీరు పొలిటికల్ కి వచ్చారు. మిమ్మల్ని ఇంకా మేము సినిమాలో చూస్తాం అనుకున్నాం, మరి ఆ లైన్ ఉంటుందా ఉండదా? అంటే ఉంటారా ఉండరా? కళ్యాణ్ గారు సినిమాలు ఎందుకు చేస్తున్నారండి? డిప్యూటీ సీఎం అయ్యాక కూడా ప్రాజెక్ట్ సార్, మీరు ఇక్కడ ఇది గమనించాలి. మేము పని చేసుకుంటున్నాం డబ్బులు సంపాదించడానికి, పాలిటిక్స్ లోకి వచ్చాము సర్వీస్ చేయడానికి, ప్రజలకి ఏదో ఒకటి హెల్ప్ చేయడానికి. ఏదో ఒక బ్యూటీ పార్లర్ పెట్టి ఈ రోజు క్రోర్స్ సంపాదిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి ఒక బ్యూటీ పార్లర్ మీద ఇన్ని కోట్లు మీకు ఎలా వచ్చాయని మీరు అడగట్లేదు. జాగృతి ఫండ్స్ ఏమయ్యాయి, బ్యాలెన్స్ షీట్ చూపించండి అని మీరు అడగట్లేదు. ఎందుకంటే వాళ్ళకి వేరే ప్రొఫెషన్ లేదు. అధికారం అడ్డం పెట్టుకొని అవినీతి చేసి ప్రజల డబ్బుని సంపాదించుకుని ప్రజల దగ్గర లాక్కుని బ్రతికే వాళ్ళు ఇంకొక ప్రొఫెషన్ ఉండదు. ఇప్పుడు కళ్యాణ్ గారు ఇంత డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నా మళ్ళీ సినిమాలు చేస్తున్నారంటే ఆయన బతకాలి, ఆయన ఫ్యామిలీని ఆయన పోషించుకోవాలి, ఆయన రన్ చేసుకోవాలి, ఆయన లైఫ్ ని ఆయన రన్ చేసుకోవాలి కాబట్టి సినిమాలు చేస్తున్నారు. సో నేను కూడా ఆయన అడుగు జాడల్లోనే నడుస్తున్నాను. సినిమాలు వస్తే సినిమాలు చేస్తాను, సినిమాలు రాకపోతే ఐ హ్యావ్ అదర్ థింగ్స్ లైక్ ఈవెంట్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఈవెంట్ కంపేరింగ్, ఐ హ్యావ్ అదర్ ఇన్కమ్ యాక్సెస్. సో నాకు వచ్చిన పని చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తాము. పాలిటిక్స్ లో పొలిటికల్ గా జనసేన అంబ్రెల్లా కింద జనాల వాయిస్ ని రిప్రజెంట్ చేస్తాం. మేము జనాల సమస్యల గురించి మాట్లాడతాం. ఇంకా మేము పరిపాలిస్తామని కూడా నేను అనట్లేదు. పరిపాలించడం అనేది వన్ ఆఫ్ ద పార్ట్స్, అది ఆబ్వియస్ గా జరుగుతుంది, దట్స్ అ కాన్సిక్వెన్స్. బట్ మేము ప్రశ్నిస్తాము, క్వశ్చన్ చేస్తాము. దీని మీద డబ్బు సంపాదించడం కోసం మా ప్రొఫెషన్ ని వదులుకోవాల్సిన అవసరం లేదు. అఫ్ కోర్స్ ఇట్స్ డిఫికల్ట్ టాస్క్, దానికి దీనికి అటు ఇటు చాలా కష్టంగా ఉంటుంది. బట్ మేము ఆ కష్టాన్ని తీసుకోవడానికి ప్రిపేర్ అయ్యి వచ్చాం. మేడం, ఒకటి అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే నిరుద్యోగుల తరఫున ఈరోజు జనసేన వాళ్ళకి అండగా నిలవడం చాలా బాగా అనిపించింది. ఏం చెప్తారు అంటే ఈ ఆఫీస్ పెట్టిన తక్కువ టైంలోనే ఇట్లా చేయడం ఏ రకంగా చూడొచ్చు? అదేనండి, ఇప్పుడు ఓన్లీ మన సమస్యల గురించి మాట్లాడితే చాలా బాగుంటది, మీడియాకి బాగుంటది, వినే వాళ్ళకి బాగుంటది, చూసే వాళ్ళకి బాగుంటది. అస్తమాను ఈ పర్సనల్ అటాక్, అస్తమాను ఈ కౌంటర్లు, ఇదేదో ఒక మసాలాగా ఉంది తప్ప అది ప్రోగ్రెసివ్ గా లేదు. ఎటెళ్తోంది ఇది అనిపిస్తోంది. సో ఈ రోజు మేము మాట్లాడిన టాపిక్, మేము ఎవరి పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళలేదు, ఎవరి వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు చెప్పారు కదా, ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయి, మేము ఇస్తాం, ఇన్ని వేల, వాట్ ఎవర్ ద 40, వాట్ ఎవర్ ద నెంబర్స్ మా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవి మీరు ఇప్పటి వరకు ఎందుకు చేయలేకపోయారు? అధికారంలోకి వచ్చి ఇంత టైం అయింది కదా, మీరు ఇంకా ఇది ఎందుకు పికప్ చేయలేదు అని జనసేన వాయిస్ ఇస్తోంది.
తెలంగాణ ప్రజలకి. సో తెలంగాణ ప్రజలంటే ప్రేమ ఉంటేనే కదా మేము వాళ్ళ వాయిస్ అయ్యాము. మీరు తెలంగాణ ప్రజల వాయిస్ ని వాడుకుని డబ్బులు సంపాదిస్తున్నారు, మేము మా డబ్బులు ఖర్చు పెట్టుకుని తెలంగాణ ప్రజలకి వాయిస్ ఇస్తున్నాం. దట్స్ ద డిఫరెన్స్. మేడం మీరు ఒక యాక్ట్రెస్ గా ఉండి అందరు మెప్పించారు. ఇప్పుడు మీ మాట తెలుసుకుంటే మీరు కంప్లీట్ పొలిటీషియన్ కూడా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఇప్పుడు రాబోతున్నటువంటి జిహెచ్ఎం సెలక్షన్ ఒక కార్పొరేటర్ గా చూసే ఛాన్స్ ఉందా? ఐ డోంట్ నో అండి. నాకు కొంచెం ఐ రిఫ్లెక్ట్ రెసొనేట్ విత్ కళ్యాణ్ గారు పర్సనాలిటీ. అంటే ఆయనని ఫాలో అయ్యే వాళ్ళందరిలోనూ మీకు ఆయన వ్యక్తిత్వం ఎంతో కొంత కనిపిస్తుంది. సో ఐ సీ దట్ అ లాట్ ఇన్ మీ. మనం మన పని చేసుకుంటూ వెళ్ళిపోతే థింగ్స్ విల్ కమ్, నాట్ కమ్, ఇట్స్ ఓకే. బట్ నాకు తెలియదండి కార్పొరేటర్ గా ఏం చేస్తారు, ఏం చేయాలి నాకు తెలీదు. మీరు నాకు ఈ ఆఫీస్ క్లీన్ చేయమని పని ఇస్తే నాకన్నా బెస్ట్ గా ఎవరు క్లీన్ చేయలేరు. ఈ ఆఫీస్ రన్ చేయమని నాకు పని ఇస్తే నాకన్నా బెస్ట్ గా ఎవరు ఈ ఆఫీస్ ని రన్ చేయలేరు. నాకు గనక ఈ ఏరియాని డెవలప్ చేయనే పని ఇస్తే ఐ విల్ మేక్ షూర్ నాకన్నా బెస్ట్ గా ఇంకెవరు డెవలప్ చేయలేరు. నాకు ఇచ్చిన పనిని నేను పర్ఫెక్ట్ గా చేస్తాను. అది ఆఫీస్ క్లీనింగ్ అయినా ఏరియా డెవలప్మెంట్ అయినా. బట్ ఇది అయిపోవాలి, ఇది చేసేయాలి అని ఎక్స్ప్రెషన్ నాకు లేదు. బట్ వస్తే ఐ విల్ మేక్ షూర్ ఐ విల్ డూ మై 100%. బట్ రెస్పెక్టెడ్ మీడియాగా మీరు ఇచ్చిన ఈ కాంప్లిమెంట్ ని ఐ విల్ క్యారీ అండ్ ఐ విల్ డెఫినెట్లీ బి థ్యాంక్ఫుల్ టు యూ. మన 2029 లో పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం అక్కడ సీఎం గా చూసే ఛాన్స్ ఉందా? ఆయన్ని ఎలా అయినా చూసే ఛాన్స్ ఉందండి. బికాజ్ హీ హ్యాస్ ప్రూవెన్ దట్ దెర్ ఈస్ నో లిమిటేషన్. ఒక ట్రెండ్ అంటే ఒక మైల్ స్టోన్, ఇది అయితే ఇది అవ్వలేరు, అదైతే ఇది అవుతారు, ఇది అయితే అది అవ్వడానికి ఛాన్స్ లేదు, ఇవన్నీ బ్రేక్ చేశారు ఆయన లిటరల్లీ. సో ఒక స్కెలిటన్ లేదు. ఇట్స్ లైక్ యునో ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీలోనే ఒక ఏడీగా వచ్చిన నాని గారు టుడే ఈజ్ అ సూపర్ హీరో, రైట్? సో మీరు ఏది పికప్ చేశారు అనేది పాయింట్ కాదు. మీ ప్రొజెక్షన్ ఎలా ఉంది, మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, మీ క్యారెక్టర్ ఎలా ఉంది, మీ నిబద్ధత ఎంతవరకు ఉన్నది అనేది పాయింట్. మీ నిబద్ధత మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది, నాట్ ఎనీథింగ్ ఎల్స్. కళ్యాణ్ గారు సీఎం అవ్వడం అనేది అంటే మీ అందరికి అది పెద్ద విచిత్రమేమో, మాకు అవ్వచ్చు. వై నాట్? పిఎం కూడా అవ్వచ్చు. అవును, ఎందుకు కాదు? ఈ రోజు మోడీ గారు ఈ రోజు ఈ పరిస్థితిలో ఉంటే ఒకప్పుడు గుజరాత్ లో ఆయన వాట్స్ ఎవరు కాబట్టే కదా ఈ రోజు ఉన్నారు. ఆయన పిఎం కూడా అవ్వచ్చు. వై నాట్ అండి? మా నాయకుడికి దేశం మీద ప్రేమ ఎంత ఉందో మీరు ఆయన ప్రతి మూమెంట్ లోనూ చూస్తున్నారు. సో దేశాన్ని ఇంత ప్రేమించే వ్యక్తి కాకపోతే ఇంకెవరు ఫ్యూచర్ లో పిఎం ఉంటారు? 110% వీఆర్ వెరీ ఓపెన్ టు. ఐ డోంట్ నో దట్. అది సిచ్యువేషన్ ప్రకారం మారొచ్చు. బట్ కళ్యాణ్ గారు సీఎం ఏం కర్మ, పిఎం అయ్యే క్యాలిబర్ ఉన్న వ్యక్తి అని చెప్తున్నాను.